ఓం నమో వెంకటేశాయ. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద. శ్రీ శ్రీనివాస శ్రీ వెంకటేశ గోవింద గోవింద. కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీనివాస పరబ్రహ్మ అనుగ్రహ విశేషంతో శ్రీ విష్ణు పురాణంలోని విశేషాలు యథాశక్తి తెలుసుకుంటున్నాం. స్వస్తి విష్ణు పురాణాయ తత్వయాథాత్మ్యదాయినే స్వస్త్యస్తు తత్ప్రణేత్రే చ పరాశర మహర్షయే. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. పరాశరుల వారు మైత్రేయ మహర్షికి సృష్టి విషయాలన్నీ వర్ణించి చెబుతున్నారు. ప్రజాపతులు ఎలా ఉద్భవించారు, వారి నుంచి ఏ విధంగా ఈ సృష్టి విస్తరించింది, ఎన్ని రకములైనటువంటి ప్రాణులు పుట్టుకొచ్చాయో అన్నీ చెప్పారు. ఆ తరువాత దక్ష ప్రజాపతి యొక్క భార్యలు, వారి నుంచి వచ్చినటువంటి సంతానం, ఈ విశేషాలు కూడా చెప్పారు. స్వయంభువ మనువు, అతని భార్యలు, వారి కుమారులు, ఈ వివరాలన్నీ చెప్పారు. చెప్పిన తరువాత మైత్రేయులు వారికి శ్రద్ధ ఇంకా అధికమై, స్వామి, స్వయంభువ మనువు యొక్క చరిత్రంతా, అతని సంతాన వృద్ధి అంతా చెప్పారు. ఇప్పుడు నాకు భూమండలము యొక్క విస్తీర్ణం ఎంత, భూమండలంలో ఉన్నటువంటి విశేషాలు ఏమిటో వర్ణించి చెప్పండి. కథితో భవతా బ్రహ్మన్ సర్గః స్వయంభువశ్చ మే శ్రోతుమిచ్ఛామ్యహం త్వత్తః సకలం మండలం భువః. ఈ భూమండలంలో ఉన్న విశేషాలు ఏమిటి, ఇది ఎంత విస్తీర్ణమై ఉన్నది, ప్రమాణములేమిటి, ఎన్ని నదులున్నాయి, పర్వతాలు ఎన్నున్నాయి, ఈ భూమి యొక్క విశేషాలు చెప్పండి. యావంతః సాగరాః ద్వీపాః తథా వర్షాణి పర్వతాః వనాని సరితః పుర్యః దేవాదీనాం తథా మునే. సముద్రాలు ఎంత గొప్పవి, అవి ఎన్నున్నాయి, ద్వీపాలు ఎన్ని, ఈ భూమి మీద ఉన్నటువంటి భాగాలు ఎన్ని విధాలుగా ఉన్నాయి, పర్వతాలు ఎన్ని, అలాగే వనాలు, నదులు, వీటన్నిటి గురించి సవిస్తరంగా చెప్పండి అని ప్రశ్నిస్తే, అప్పుడు పరాశరుల వారు మైత్రేయుల వారి శ్రద్ధకు ముగ్ధులై జంబూ ప్లక్షాహ్వయౌ ద్వీపౌ శాల్మలశ్చాపరో ద్విజ కుశః క్రౌంచస్తథా శాకః పుష్కరశ్చైవ సప్తమః. ఈ భూమి మీద ముఖ్యంగా 7 ద్వీపాలు ఉన్నాయి. సప్తద్వీప వసుంధర అని చెప్పినట్లుగా ఈ భూమి అంతా కూడా 7 ద్వీపములతో కూడి ఉన్నది. ఆ ద్వీపముల పేర్లు జంబూద్వీపం, ప్లక్షద్వీపం, శాల్మల ద్వీపం, కుశము, క్రౌంచము, శాకము, పుష్కరము అనే పేరు కలిగిన 7 ద్వీపాలు ఉన్నాయి. ఈ ద్వీపములు ఒక్కొక్క ద్వీపం చుట్టూ ఒక్కొక్క సముద్రం వ్యాపించి ఉన్నది. ఏతే ద్వీపాః సముద్రైస్తు సప్త సప్తభిరావృతాః లవణేక్షు సురాస్పర్ధి దధి దుగ్ధ జలై సమౌ. ఈ ద్వీపాల చుట్టూ ఉన్నటువంటి సముద్రాలు వరుసగా 7. ఏమిటవి అంటే లవణ సముద్రం. ఈ లవణ సముద్రం జంబూ ద్వీపం చుట్టూ విస్తరించి ఉన్నది. ప్లక్షద్వీపం చుట్టూ విస్తరించి ఉన్న సముద్రం ఏమిటి అంటే ఇక్షు సముద్రము. ఆ తరువాత శాల్మలం అనేటువంటి ద్వీపం చుట్టూ ఉన్న సముద్రమేమో సురా సముద్రము. కుశద్వీపానికి చుట్టూ ఉన్నది ఘృత సముద్రము, నేతితో ఉన్నటువంటి సముద్రం. ఆ తరువాత క్రౌంచద్వీపం, దాని చుట్టూ ఉన్నది దధి సముద్రం. శాకమనేటువంటి ద్వీపం చుట్టూ ఉన్నది దుగ్ధ సముద్రం. పుష్కర ద్వీపానికి చుట్టూ ఉన్నది జల సముద్రం. ఇలా ఒక్కొక్క ద్వీపం చుట్టూ ఒక్కొక్క సముద్రం వ్యాపించి ఉన్నది. ఇన్ని ద్వీపాల్లోకెల్లా ఒక మణిలాగా ప్రకాశించేటువంటి ద్వీపం ఏది?
ఈ ద్వీపములన్నింటిలో మధ్యగా ఉన్నటువంటి ద్వీపం ఏమిటి అంటే జంబూద్వీపము అని ఆ జంబూద్వీపము యొక్క గొప్పతనాన్ని వర్ణించి చెబుతున్నారు పరాశరుల వారు. జంబూద్వీప సమస్తానామేతేషాం మధ్య సంస్థితః తస్యాపి మేరుర్మైత్రేయ మధ్యే కనక పర్వతః. ఈ భూమండలానికి మధ్యలో ఉన్న ద్వీపం పేరు జంబూద్వీపం. ఆ జంబూద్వీపానికి మధ్యలో ఉన్నటువంటిది మేరు పర్వతము. ఈ భూమండలం అంతా కూడా ఒక పద్మం అనుకుంటే ఆ పద్మమునకు మధ్య ఉండేటువంటి భాగాన్ని కర్ణిక అంటారు. ఆ కర్ణిక వంటి భాగం ఏమిటి అంటే మేరు పర్వతం. ఆ మేరు పర్వతాన్ని ఆధారంగా చేసుకుని ఈ భూమండలం మీద ముఖ్యంగా జంబూద్వీపంలో ఏ ఏ ప్రదేశాలు ఎక్కడెక్కడున్నాయో వర్ణించి చెప్పడం ప్రారంభించారు. అసలు మేరు పర్వతం యొక్క ఎత్తెంత, వైశాల్యం ఎంత? 84 సహస్రో యోజనైరస్య చోచ్ఛ్రయః ప్రవిష్టః షోడశాధస్తాత్ 32 మూర్ధ్ని విస్తృతః. ఈ మేరు పర్వతం ఎత్తు ఎంత ఉన్నది అంటే 84,000 యోజనాల ఎత్తు ఉన్నది. యోజనము అంటే 4 క్రోశలు. అలాగా 84,000 యోజనాలు. అలాగే భూమి లోపలికి కూడా వ్యాపించి ఉన్నది ఈ మేరు పర్వతం. ఎంతవరకు వ్యాపించి ఉన్నది అంటే 16,000 యోజనాలు లోతుగా వ్యాపించింది. మేరు పర్వతము యొక్క పైన ఉన్న వైశాల్యం ఎంత అంటే 32 యోజనాలు. ఇది మేరు పర్వతము యొక్క గొప్పతనం. హిమవాన్ హేమకూటశ్చ నిషధశ్చాస్య దక్షిణే నీలః శ్వేతశ్చ శృంగీ చ ఉత్తరే వర్షపర్వతా. ఈ మేరు పర్వతానికి దక్షిణ భాగంలో ఉన్నటువంటి భాగాలు పర్వతాలు ఏమిటి అంటే హిమాలయము, హేమకూటము, నిషధము అనే పేరు కలిగినటువంటి పర్వతాలు ఉన్నాయి దక్షిణ భాగంలో మేరు పర్వతానికి. మరి ఉత్తర భాగంలో ఉన్న పర్వతాలు ఏమిటి అంటే నీలము, శ్వేతము, శృంగి అనే పేరు కలిగిన పర్వతాలు ఉన్నాయి. మనం సంకల్పం చెప్పుకునేటప్పుడు కూడా మేరోహో దక్షిణ దిగ్భాగే అని చెప్పుకుంటాం. భరతం ప్రథమం వర్షం తతః కిం పురుషం స్మృతం హరివర్షం తథైవాన్యన్ మేరో దక్షిణతో ద్విజ. ఇక మేరు పర్వతానికి దక్షిణంగా ఉన్న వాటిల్లో ప్రధానమైనవి భరత వర్షము, కింపురుష వర్షము, హరివర్షము అనేవి 3 భాగాలు ఉన్నాయి. వర్షములు అంటే భాగములు అని అర్థం. అంటే మేరు పర్వతానికి దక్షిణంగా ఉన్న భాగములలో ఈ భరతవర్షం ప్రధానంగా ఉన్నది. రమ్యకంచోత్తరం వర్షం తస్యైవాను హిరణ్మయం ఉత్తరాహ కురవశ్చైవ యథా వై భారతం తథా. ఈ మేరు పర్వతానికి ఉత్తర దిక్కుగా ఉన్నటువంటివి హిరణ్మయ వర్షము, రమ్యక వర్షము, కురు వర్షము అనేవి ఉత్తర దిక్కుగా ఉన్నాయి. ఇలా వృతంచ తన్మధ్యే సౌవర్ణో మేరురుచ్ఛ్రిత. ఇలా వృతం మేరోహ చతుర్దిశం తత్ర 9 సహస్ర విస్తృతం. ఈ మేరు పర్వతానికి చుట్టూ వ్యాపించి ఉన్నది ఒక వర్షం. దాని పేరే ఇలావృత వర్షము అని పిలిచారు. ఈ ఇలావృత వర్షం అనేది ఎన్ని యోజనాల విస్తీర్ణం వ్యాపించి ఉంది అంటే 9,000 యోజనాల దూరం విస్తీర్ణమై ఉన్నది, వ్యాపించి ఉన్నది ఈ ఇలావృత వర్షము. ఇప్పుడు ఈ జంబూద్వీపంలో ముఖ్యంగా ప్రధానంగా చెప్పుకోదగినటువంటి పర్వతాలు ఉన్నాయి. మేరు పర్వతం చుట్టూ ముఖ్యంగా 4 పర్వతాలు ఉన్నాయి. పూర్వేణ మందరో నామ దక్షిణో గంధమాదనః విపులః పశ్చిమే పార్శ్వే సుపార్శ్వశ్చ ఉత్తరో స్మృతః. మేరు పర్వతానికి 4 వైపులా ఉన్న ప్రధానమైనటువంటి పర్వతాలు ఏమిటి అంటే తూర్పు దిక్కున ఉన్నది మందర పర్వతము, దక్షిణ దిక్కున గంధమాదనం అనేటువంటి పర్వతము, పశ్చిమ దిక్కున విపులం అనే పేరు కలిగిన పర్వతము, ఆ తరువాత ఉత్తర దిక్కున సుపార్శ్వము అనే పేరు కలిగిన పర్వతం. ఇలా ముఖ్యమైన పర్వతాలు 4 ఉన్నాయి మేరు పర్వతం చుట్టూ.
ఈ జంబూ ద్వీపంలో అసలు ఈ పేరు ఎందుకు వచ్చింది, జంబూ ద్వీపం అనే పేరు అంటే, ఈ పర్వతాలు 4 ఉన్నాయిగా మేరు పర్వతం చుట్టూ. ఈ పర్వతాల మీద ఎన్నో రకాలైన చెట్లు ఉన్నాయి. మర్రి చెట్లు, జువ్వి చెట్లు, అలాగే నేరేడు చెట్లు కూడా ఉన్నాయి. అవి చాలా విస్తారంగా వ్యాపించి ఉన్నాయి. జంబూ ద్వీపస్య సా జంబు నామ హేతుర్మహామునే మహాగజ ప్రమాణాని జంబాస్తస్యాః ఫలాని వై. ఈ జంబూ ద్వీపంలో ఉన్నటువంటి వృక్షాలు, నేరేడు చెట్లు ఎలా ఉన్నాయి, చెట్లకున్న పళ్ళు ఒక్కొక్క పండు పెద్ద పెద్ద ఏనుగు ఎంత ఉంటుందో ఆ ఏనుగు పరిమాణంలో ఉన్నాయి. అందువల్ల ఈ ద్వీపానికి జంబూ ద్వీపం అనే పేరు వచ్చింది. ఆ పండ్లు చెట్ల నుంచి రాలి కింద పడి చితికిపోయి వాటి నుంచి స్రవించినటువంటి రసం ఉంటుంది. ఆ రసంతో జంబూ అనే పేరు కలిగిన నది తయారయ్యింది. రసేన తేషాం ప్రఖ్యాత తత్ర జాంబూ నదీతి వై. ఆ పండ్ల నుంచి స్రవించిన జాలువారినటువంటి రసం ఏదైతే ఉందో ఆ రసమే నదిగా మారింది, జంబూ నది అని. అందువల్లనే ఈ ద్వీపానికి జంబూ ద్వీపం అనే పేరు ప్రసిద్ధమయ్యింది. సరిత్ ప్రవర్తతే సాచ పీయతే తన్నివాసిభిః నస్వేదో నచ దౌర్గంధ్యం నజరా నేంద్రియక్షయః. ఈ జంబూ నదిలో ఉన్నటువంటి రసాన్ని, నీటిని ఆ ప్రదేశంలో ఉన్న ప్రజలందరూ తాగుతారు. అలా జంబూ రసాన్ని ఆస్వాదించినటువంటి వారికి ఏ రకమైన వృద్ధాప్యము రాదు, దుర్గంధం ఉండదు, అలాగే చెమట పట్టదు, ఇంద్రియాలు తొందరగా క్షీణించవు. మేఘ సందేశంలో కూడా కాళిదాసు వర్ణిస్తూ జంబూ కుంజముల నుంచి వచ్చేటువంటి నీరు ఓషధితో సమానము, కషాయ రూపమైనటువంటి రుచిలో ఉంటుంది ఆ నీరు. అలాంటి నీటిని తాగిన వాళ్ళు ఆరోగ్యవంతులు అని మేఘ సందేశంలో వర్ణించి చెప్పారు. తత్పానాత్ స్వచ్ఛ మనసాం జనానాం తత్ర జాయతే తీరమృతద్ర సంప్రాప్య సుఖవాయు విశోషిత. ఆ జంబూ జలాన్ని స్వీకరించటం వల్ల శరీరానికి ఆరోగ్యమే కాకుండా మనసు కూడా ప్రశాంతంగా ఉంటుంది, స్వచ్ఛంగా ఉంటుంది. కల్మషంతో కూడిన ఆలోచనలు ఉండవు. వాళ్ళంతా అక్కడ జీవించే జనులందరూ కూడా పుణ్యమైన చరిత్ర కలిగిన వాళ్ళు, స్వచ్ఛమైన హృదయం కలిగిన వాళ్ళు, సుఖ దుఃఖాలకు అతీతంగా జీవించేటువంటి వాళ్ళు, అసూయారహితులు. భద్రాశ్వం పూర్వతో మేరోః కేతుమాలంచ పశ్చిమే వర్షే ద్వేతు మునిశ్రేష్ఠతయోర్మధ్యమిలావృతం. మేరు పర్వతానికి తూర్పుగా ఉన్నటువంటి మరొక భాగం ఉంది, దాని పేరు భద్రాశ్వ వర్షము. మేరు పర్వతానికి తూర్పు భాగంలో ఉన్నది భద్రాశ్వము, పడమట దిక్కుగా ఉన్నటువంటి భాగము కేతుమాలము అని. ఈ విధంగా మేరు పర్వతం చుట్టూ ఉన్న పర్వతాలేమిటి, భాగాలేమిటి, ఈ విశేషాలన్నీ వర్ణించి చెబుతూ ఇప్పుడు బ్రహ్మలోకం గురించి చెబుతున్నారు. 14 సహస్రాణి యోజనానాం మహాపురి మేరోరుపరి మైత్రేయ బ్రహ్మణః ప్రథితా దివి. మేరు పర్వతానికి పైన 14,000 యోజనముల విస్తీర్ణంతో వ్యాపించి ఉన్నది బ్రహ్మలోకము. అదే సత్యలోకము అని పిలువబడుతుంది. మరి మేరు పర్వతం చుట్టూ 8 దిక్కులకు వ్యాపించి ఉన్నాయి. తస్యాః సమంతతః చ 8 దిశాసు విదిశాసు చ ఇంద్రాదిలోకపాలానాం ప్రఖ్యాతాః ప్రవరాః పురః. ఇంద్రుడు, కుబేరుడు ఇత్యాదులు, అగ్ని, వరుణుడు, అష్టదిక్పాలకులు ఎవరైతే ఉన్నారో వాళ్లకు సంబంధించిన అద్భుతమైన పట్టణాలు, భవనాలు, మణిఖచితములైనటువంటి భవనాలన్నీ కూడా ఈ మేరు పర్వతానికి చుట్టూ 8 భాగాల్లోనూ వ్యాపించి ఉన్నాయి. విష్ణుపద వినిష్క్రాంత ప్లావయత్యేందు మండలం సమంతాత్ బ్రహ్మణః పుర్యాం గంగా పతతి వై దివః.
విష్ణుపాదం నుంచి ఉద్భవించింది గంగ. ఆ విష్ణుపాదం నుంచి ఉద్భవించిన గంగా నది చంద్రమండలాన్ని స్పృశిస్తూ అక్కడి నుంచి వచ్చి బ్రహ్మలోకంలో పడుతూ ఉంటుంది. ఆ బ్రహ్మలోకం నుంచి జాలువారేటువంటి గంగ 4 భాగాలుగా విభజింపబడింది. ఆ గంగా నది ఎన్ని భాగాలు, వాటి పేర్లు చెబుతున్నారు. సాతత్ర పతితా దిక్షు చతుర్ధా ప్రతిపద్యతే సీతాచాలక నందాచ చక్షుర్భద్రాచ వైక్రమాత్. బ్రహ్మలోకం నుంచి జాలువారేటువంటి గంగ 4 భాగాలైంది. ఆ 4 భాగాలు ఏమిటి అంటే సీత, అలకనంద, చక్షువు, భద్ర అనే పేరుతో 4 రకాలుగా విభాగం చేయబడింది ఆ గంగా నది. ఈ విధంగా ఆ పర్వతం యొక్క గొప్పతనాన్ని తెలియజేస్తున్నారు. మేరు పర్వత ప్రాంతంలో దేవతలందరూ కొలువై ఉన్నారు. లక్ష్మీ విశ్వగ్ని సూర్యాది దేవానాం ముని సత్తమ తాస్వాయతన వర్యాణి జుష్టాని వర కిన్నరై. సంపదలకు మూలాధారైనటువంటి లక్ష్మీదేవి అక్కడే కొలువై ఉన్నది. శ్రీ మహావిష్ణువు యొక్క వక్షస్థలంలో అగ్ని, సూర్యుడు ఇత్యాది దేవతలందరూ, శ్రేష్ఠులందరూ అక్కడే ఉన్నారు. వారికి సంబంధించిన చిత్ర విచిత్రములైనటువంటి భవనముల సముదాయాలన్నీ అక్కడే ఉన్నాయి. గంధర్వులు, యక్షులు, రాక్షసులు, కిన్నరులు, కింపురుషులు మొదలుగా గల దేవయోని విశేషములందరూ కూడా రమ్యములైన భవనములలో అక్కడే నివసిస్తున్నారు. అంత గొప్పది ఆ మేరు పర్వతము అని జంబూద్వీపము యొక్క గొప్పతనాన్ని ఇంకా వర్ణించి చెబుతూ అందులో భారతవర్షము యొక్క ఔన్నత్యాన్ని ఇప్పుడు వర్ణించబోతున్నారు. ఉత్తరం యత్ సముద్రస్య హిమాద్రేశ్చైవ దక్షిణం వర్షం తద్భారతం నామ భారతీ యత్ర సంతతి. సముద్రానికి ఉత్తర దిక్కున, హిమవత్ పర్వతానికి దక్షిణ దిక్కున ఉన్నటువంటి దాన్ని భారతం అని పిలుస్తారు. ఆ భారతంలో నివసించేటువంటి ప్రజలే భారతీ సంతతి అని ప్రఖ్యాతి చెందారు. కర్మభూమిరియం స్వర్గం అపవర్గంచ గచ్చతాం. ఇతరములైన భాగాలకు ఈ భారత భూమికి ఉన్న భేదమేమిటి అంటే ఇది కర్మభూమి అని పిలువబడుతోంది. పుణ్యాన్ని సంపాదించుకుని స్వర్గాన్ని సాధించాలన్నా, మోక్షాన్ని పొందాలన్నా ఈ భారతవర్షంలో జన్మించిన వాళ్ళ వల్లే సాధ్యమవుతుంది అని చెబుతూ మహేంద్రో మలయ సహ్య సుక్తిమాన్ వృక్షపర్వత వింధ్యశ్చ పారియాత్రశ్చ సప్తాత్ర కులపర్వతా. ఈ భారతవర్షం మీద ఉన్నటువంటి సప్తకుల పర్వతములు 7. వాటి పేరు మహేంద్ర పర్వతము, మలయ పర్వతము, సహ్య పర్వతము, శుక్తిమంతము, వృక్షము, వింధ్యము, పారియాత్రం అనే పేరు కలిగిన ముఖ్యమైన 7 కుల పర్వతాలున్న ఈ భారత భూమి మీద ఇత స్వర్గశ్చ మోక్షశ్చ మధ్యశ్చాంతశ్చ గమ్యతే నఖల్వన్యత్ర మర్త్యానాం కర్మ భూమౌ విధీయతే. ఈ భూభాగంలో జన్మించే వాళ్ళు అదృష్టవంతులని పిలువబడతారు. పాపం వల్ల వచ్చినటువంటి జన్మలు ఏవైతే ఉంటాయో ఆ జన్మలకు సంబంధించిన కర్మని క్షయం చేసుకుని భగవంతుని అనుగ్రహంతో పుణ్యలోకాలు స్వర్గాన్ని పొందాలనన్నా లేకపోతే విష్ణు పదాన్ని పొందాలనన్నా ఈ భారతవర్షంలో జన్మించినటువంటి జీవులకే అది సాధ్యమవుతుంది. కర్మక్షయం కావాలి అంటే కర్మను ఆచరించి, పుణ్యకర్మను ఆచరించి భగవంతుని అనుగ్రహాన్ని పొందాలంటే ఈ భారతవర్షంలోనే జన్మించాలి. అదృష్టం అది. పూర్వే కిరాతాః యస్య స్యుః పశ్చిమే యవనాస్థితాః బ్రాహ్మణాః క్షత్రియాః వైశ్యాః మధ్యే శూద్రాశ్చ భాగశః. వేదంలో వర్ణింపబడినటువంటి వర్ణములు ఏవైతే ఉన్నాయో 4 వర్ణములు, బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్రులనే వర్ణములు, వీళ్ళందరూ కూడా ఈ భారతవర్షానికి మధ్య భాగంలో జీవనం చేస్తుంటే ఈ భారతవర్షానికి తూర్పుగా ఉన్న వాళ్ళు కిరాతులు అని పిలువబడతారు. పశ్చిమ భాగంలో ఉన్న వాళ్ళందరూ యవనులు అని పిలువబడతారు. మధ్యలో ఉన్నవాళ్ళు బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్రులు.
ఈ భారతవర్షంలో ప్రధానమైన పనులేమిటి అంటే విద్యాయుద్ధ వాణిజ్యాజ్యై వర్తయంతః వ్యవస్థితాః. బ్రాహ్మణోత్తములైన వాళ్ళు, బ్రహ్మ తత్వజ్ఞానులు యజ్ఞయాగాలు చేస్తూ దేవతల్ని సంతృప్తి పరుస్తున్నారు. దేవతలకు కూడా ఆహారాన్ని అందిస్తున్నారు హవిస్సుల రూపంలో. అది వారి గొప్పతనం. ఆ తరువాత మిగిలిన వర్ణాల వాళ్ళు ఒకరేమో దేశాన్ని రక్షణ చేస్తున్నారు, ఇంకోళ్ళు వాణిజ్య వ్యాపారాలు చేస్తున్నారు. మిగిలిన వాళ్ళు తమ తమ చేతి వృత్తులను చేస్తూ మిగిలిన 3 వర్ణములకు కూడా సహకరిస్తున్నారు. ఇది ఇక్కడ ఉన్నటువంటి స్వరూపము. ఇంకా ఈ భారతవర్షంలో ఉన్నటువంటి నదులేమిటో చెబుతున్నారు. శతద్రు చంద్రభాగాద్యా హిమవత్పాద నిర్గతా వేదస్మృతి ముఖాద్యాశ్చ పారియాత్రోద్భవామునే నర్మదా సురసాద్యాశ్చ నద్యో వింధ్యాద్రి నిర్గతా. ఆ నదుల పేర్లు వర్ణించి చెబుతున్నారు చూడండి. శతద్రు చంద్రభాగ అనే పేరు కలిగినటువంటి నదులు హిమవత్ పర్వతం నుంచి ఉద్భవించినాయి. మరి వేద స్మృతి అనే పేరు కలిగిన నదులున్నాయి. ఇవి పారియాత్రం అనే పేరు కలిగినటువంటి కులపర్వతం నుంచి ఉద్భవించినాయి. అలాగే వింధ్య పర్వతం నుంచి ఉద్భవించిన నదులు నర్మదా నది, సురస అనే పేరు కలిగిన నది. ఇంకా చాలా నదుల పేర్లు చెబుతున్నారు. తాపీ పయోష్ణి నిర్వింధ్య ప్రముఖ వృక్ష సంభవా గోదావరి భీమరథ కృష్ణవేణ్యాదికాస్తథ. తాపీ నది, పయోష్ణి, నిర్వింధ్య అనే పేరు కలిగిన నదులున్నాయి. ఇవన్నీ కూడా వృక్షం అనే పేరు కలిగిన పర్వతం నుంచి ఉద్భవించినాయి. గోదావరి, భీమరథి, కృష్ణవేణి ఈ 3 నదులు కూడా సహ్య పర్వతం నుంచి ఉద్భవించినాయని వర్ణిస్తున్నారు. కృతమాల తామ్రపర్ణి ప్రముఖ మలయోద్భవా. ఇంకా మలయ పర్వతం నుంచి ఉద్భవించినటువంటి నదులు కృతమాల, తామ్రపర్ణి అనేటువంటి నదులు. ఈ రకంగా పుణ్యమైన నదులతో, సప్తకుల పర్వతములతో, యజ్ఞయాగములకు ఆలవాలమైన పవిత్రమైన పుణ్య భూములతో అలరారేదే ఈ భారతవర్షము. ఇంకా త్రిసామాచార్య కుల్యాద్యాః మహేంద్ర ప్రభవా స్మృతాః ఋషికుల్యా కుమార్యాద్యాః సుక్తిమత్పాద సంభవాః. ఇంకా కొన్ని నదుల పేర్లు చెబుతున్నారు. మహేంద్ర పర్వతం నుంచి ఉద్భవించిన నదుల పేర్లు త్రిసామ, ఆర్యకుల అనే పేరు కలిగిన నదులు ఉద్భవించినాయి. తరువాత సుక్తిమంతం అనే పర్వతం నుంచి ఋషికుల్యము, కుమారి అనే పేర్లు కలిగిన నదులు ఉద్భవించినాయి. ఈ నదులన్నింటికీ కూడా ఇంకా అనేకమైన ఉపనదులు ఉన్నాయి. అవన్నీ వర్ణించి చెప్పాలంటే చాలా విస్తారం అయిపోతుంది. మైత్రేయ మహర్షి యథాశక్తి వర్ణించి చెబుతున్నానని పరాశరుల వారు అప్పటికీ చాలా వివరంగా వర్ణించారు. పురుషైర్యజ్ఞ పురుష జంబూద్వీపే సతేజ్యతే యజ్ఞైః యజ్ఞమయో విష్ణు అస్య ద్వీపేషు అన్యథా. ఇక్కడున్నటువంటి జీవుల చేత, ప్రజల చేత జంబూద్వీపంలో పూజింపబడేటువంటి భగవత్ స్వరూపం ఎవరు అంటే శ్రీ మహావిష్ణువు. జంబూద్వీపంలో అందరి చేత పూజింపబడే ప్రధానమైన ఆరాధ్య దైవం విష్ణు స్వరూపంలో ఉన్నారు ఇక్కడ అని వర్ణిస్తున్నారు. యజ్ఞముల చేత కూడా ఆరాధింపబడేవాడు శ్రీ మహావిష్ణువే. యజ్ఞో వై విష్ణు అని చెప్పినట్లుగా అత్రాపి భారతం శ్రేష్టం జంబూద్వీపే మహామునే యతో హి కర్మభూరేష తతోన్యా భోగభూమయ. ఈ జంబూద్వీపంలో ముఖ్యమైనది భారతవర్షం అనే ప్రదేశం అయితే ఇది కర్మభూమి అని పిలవబడుతుంది. మిగతావన్నీ కూడా పుణ్యభూములు అని పిలవబడతాయి. ఈ భారతవర్షంలో కర్మ ప్రధానము. ఆ కర్మను విడవటానికి వీలు లేదు. అత్ర జన్మ సహస్రాణం సహస్రైరపి సత్తమా. ఎన్నో వేల జన్మలు ధరించిన తరువాత కానీ ఈ భారతవర్షంలో జన్మించేటువంటి అదృష్టం జీవులకు దక్కదు. ఎన్నో జన్మల వశం వల్ల వచ్చినటువంటి ఆ సంచితమనే పాపాన్ని పోగొట్టుకోవాలి. కర్మ పాపాన్ని పోగొట్టుకోవాలంటే
ఈ భారతవర్షంలో జన్మించి తీరవలసిందే. ఇన్ని మాటలెందుకు, దేవతలు కూడా ఈ ద్వీపంలోనే జన్మించాలి అని ఉవ్విళ్ళూరుతూ ఉంటారు. ఈ భారతవర్షంలో పుట్టిన వాళ్ళని చూచి దేవతలందరూ కూడా అసూయపడుతూ ఉంటారు. మాకు కలగలేదేమిటి ఈ అదృష్టము. గాయంతి దేవా కిల గీతకాని ధన్యాస్తుతే భారత భూమి భాగ్యే స్వర్గాపవర్గాస్పద మార్గభూతే భవంతి భూయః పురుషాః సురత్వాత్. దేవతలందరూ పాటలు పాడుతూ ఉంటారు. ఈ భారతవర్షంలో జన్మించినటువంటి వారి పుణ్యమే పుణ్యం, అదృష్టమే అదృష్టం. స్వర్గం పొందాలన్నా మోక్షం పొందాలన్నా ఇదే ఆధారం అని పాడుతారు. ఎందువల్ల వాళ్ళకంత తన్మయత్వం అంటే, అవతారాలు ధరించే శ్రీ మహావిష్ణువు ఈ భూమి మీద అనేక మార్లు అనేక అవతారాలతో అవతరించి దుష్ట శిక్షణ శిష్ట రక్షణ చేస్తున్నాడు. ఈనాడు కలవు వెంకటనాయక అని కలియుగంలో కూడా శ్రీ వెంకటేశ్వరుడై శ్రీనివాసుడై మనందరినీ కూడా అలరిస్తూ ఉన్నాడు. దేవతలందరూ కూడా ప్రతిరోజు స్వామి దర్శనానికి వచ్చి నేను ముందు చూడాలి నేను ముందు చూడాలి అని వాళ్ళు కూడా ఉత్సాహపడుతూ ఉంటారు. అది ఈ భూమి మీద ఉన్నటువంటి ప్రజల యొక్క అదృష్టం. అందువల్ల ఈ భూమి మీద పుట్టడం ఒక అదృష్టం అయితే, ఆ పుట్టిన భాగ్యాన్ని నిలబెట్టుకోవాలంటే పుణ్యమైన కార్యములు ఆచరించాలి. మంచి పనులు చేసినప్పుడు ఎన్నో జన్మల యొక్క ప్రభావం చేత వచ్చిన ఈ జన్మ ఏదైతే ఉందో ఉత్తమ జన్మ, మానవ జన్మ, అందులోనూ భారతవర్షంలో జన్మించటం, అది మనకు నిలబడి స్థిరమై ఆ తరువాత భగవంతుని స్థానానికి వెళ్ళడమే తదుపరి అనే విషయాన్ని అవగాహన చేసుకుని పుణ్యమైనటువంటి కార్యములు ఆచరించాలి. కర్మాణ్యసంకల్పిత తత్ఫలాని సన్యస్య విష్ణవు పరమాత్మభూతే అవాప్యతాం కర్మ మహీమనంతే తస్మిల్లయం ఏత్యం అమలాహ ప్రయాంతి. ఈ భూమిపై జన్మించినటువంటి వాళ్ళు పవిత్రమైనటువంటి పనులను కర్మలను ఆచరిస్తూ సమస్తమైన ప్రాణులలోనూ ఉన్నవాడు శ్రీ మహావిష్ణువే, విష్ణువు కన్నా భిన్నమైనది ఈ లోకంలో ఈ సృష్టిలో ఏదీ లేదు అని ఆలోచన చేస్తూ సంకల్పిస్తూ తమ ఉత్తమమైన కర్మల ద్వారా తిరిగి ఆ పరమాత్మనే పొందుతారు. జానీమనైతత్క్వయం విలీనే స్వర్గప్రదే కర్మణి దేహబంధం ప్రాప్స్యామధన్యాః ఖలు తే మనుష్యాః ఏ భారతేనేంద్రియ విప్రహీనాః. స్వర్గం వచ్చినప్పటికీ కూడా మనం చేసిన పుణ్యం గనక క్షయమైనట్లయితే మళ్ళీ జన్మ ధరించవలసిందే. ఆ జన్మ ఏదో పవిత్రమైనటువంటి భారత భూమిలో జన్మించినట్లయితే వాళ్లకు అన్ని బంధాలు తొలగి ముక్తి లభించటానికి ఒక మంచి మార్గం ఏర్పడుతుంది. వాళ్లే నిజమైనటువంటి ధన్యులు అని దేవతలు కూడా ఈ భారతవర్షంలో జన్మించిన వారి గురించి స్తోత్రం చేస్తూ ఉంటారు అని పరాశర మహర్షి ఎంతో గొప్పగా జంబూద్వీపం గురించి, జంబూద్వీపంలో ఉన్న భాగములలో భారతవర్షము యొక్క ఔన్నత్యం గురించి చక్కగా వర్ణించారు. నవవర్షంతు మైత్రేయ జంబూద్వీపమిదమ్మయ లక్షయోజన విస్తారం సంక్షేపాత్ కథితంతవ. ఈ జంబూద్వీపం అనేది ముఖ్యంగా 9 భాగములతో కూడి ఉన్నది. 1,00,000 యోజనముల విస్తీర్ణంతో వ్యాపించి ఉన్నది. సప్తద్వీపములలో జంబూద్వీపం 9 భాగాలు ఉన్నాయి. జంబూద్వీపం సమావృత్య 1,00,000 యోజన విస్తరః మైత్రేయ వలయాకారః స్థితః క్షారోదధిః బహిః. ఈ జంబూద్వీపానికి చుట్టూ వ్యాపించి ఉన్నటువంటిది ఉప్పు సముద్రము, లవణ సముద్రమే ఈ జంబూద్వీపానికి చుట్టూ వ్యాపించి ఉన్నది అని వర్ణించారు. మరి ఈ జంబూద్వీపంలో ఉన్నటువంటి 9 భాగాలు మనం గతంలో చెప్పుకున్నాం. ఒక్కసారి వాటి పేర్లు స్మరిద్దాం. హిమవర్షము, హేమకూటము, నైషధ వర్షము, మేరుకూట వర్షము, నీలాచల వర్షము, శ్వేతవర్షము, శృంగవంతము, మేరువునకు ఉత్తరమునున్నటువంటి వర్షము, గంధమాదనమనే పేర్లు కలిగిన 9 భాగములు ఈ జంబూద్వీపంలో ప్రసిద్ధంగా ఉన్నాయి అని భారతవర్షం గురించి, జంబూద్వీపం గురించి వర్ణించి చెబితే మైత్రేయులు వారు అన్నారు, సరే జంబూద్వీపం గురించి చెప్పారు స్వామి, ఇంకా 6 ద్వీపాలు ఉన్నాయి కదా,
ఆ ద్వీపాల్లో ఉన్న గొప్పతనం కూడా వర్ణించి చెప్పండి అని ప్రశ్నిస్తే మళ్ళీ పరాశరుల వారు చెప్పటం ప్రారంభించారు. జంబూ ద్వీపస్య విస్తారః శతసాహస్ర సంమితః స ఏవ ద్విగుణో బ్రహ్మన్ ప్లక్షద్వీపః ఉదాహృతః. జంబూ ద్వీపం కన్నా 2 రెట్లు విస్తారంగా వ్యాపించి ఉన్నది ప్లక్షద్వీపము. ఈ ప్లక్షద్వీపానికి అధిపతి ఎవరు అంటే మేధాతిథి అనేటువంటి ప్రజాపతి. మరి జంబూ ద్వీపానికి అధిపతి ఎవరు అంటే అగ్నిధ్రుడు అనే పేరు కలిగినటువంటి ప్రజాపతి. సప్త మేధాతిథే పుత్రాః ప్లక్షద్వీపేశ్వరస్య వై. ప్లక్షద్వీపానికి అధిపతి అయినటువంటి మేధాతిథికి 7 కుమారులున్నారు. జంబూ ద్వీపం గురించి వర్ణన అయిపోయింది, ఇప్పుడు ప్లక్షద్వీపం గురించి వర్ణిస్తున్నారు. ఆ మేధాతిథికి 7 కుమారులున్నారు, వాళ్ళ పేర్లు చెబుతున్నారు. ఇవన్నీ కూడా చెప్పుకోవటం మన భాగ్యం. ఏనాడో మహర్షులు రచించినటువంటి, వారు దర్శించి చెప్పినటువంటి యథార్థమైన విషయాలు ఈ విష్ణు పురాణాంతర్గతంగా మనం ఈనాడు పఠనం చేస్తున్నాం, శ్రవణం చేస్తున్నామంటే అది మన భాగ్యం. వారి పేర్లు చెబుతున్నారు. జ్యేష్ఠః శాంతః యో నామ శిశిరః తదనంతరం సుఖోదయస్తథానందః శివః క్షేమక ఏవ చ ధ్రువశ్చ సప్తమస్తేషాం ప్లక్షద్వీపేశ్వరాహితే. ప్లక్షద్వీపానికి అధిపతి అయినటువంటి మేధాతిథి ఆ ద్వీపాన్ని తన సంతానమైన 7 కుమారులకు కూడా 7 భాగాలు చేసి ఇచ్చేశాడు. వాళ్ళ పేర్లు ఏమిటి అంటే శాంతహయుడు, శిశిరుడు, సుఖోదయుడు, అలాగే ఆనందుడు, శివుడు, క్షేమకుడు, ధ్రువుడు అనే పేర్లు కలిగినటువంటి కుమారులు. ఇందులో పూర్వం శాంతహయం వర్షం శిశిరం సుఖదం తథా ఆనందంచ శివంచైవ క్షేమకం ధ్రువమేవచ. వారి పేర్లతోనే సుమారుగా ఆ ప్లక్షద్వీపంలో ఉన్న భాగాలన్నీ 7 భాగాలుగా పిలవబడుతూ ఉన్నాయి. అవి శాంతహయ వర్షము, శిశిర వర్షము, సుఖద వర్షము, ఆనంద వర్షము, శివ వర్షము, క్షేమ వర్షము, ధ్రువ వర్షము. వర్షము అంటే భాగములు అని చెప్పబడ్డాయి. ఇంకా ఆ ప్లక్షద్వీపంలో 7 పర్వతాలు ఉన్నాయి, ప్రధానమైనటువంటి పర్వతాలు. గోమేధశ్చైవ చంద్రశ్చ నారదో దుందుభిస్తథా సోమకః సుమనాశ్చైవ వైభ్రాజశ్చైవ సప్తమః. జంబూద్వీపంలో భారతవర్షంలోనూ సప్తకుల పర్వతాలు, ప్రధానమైన 4 పర్వతాలు వర్ణించినట్లుగా ఈ ప్లక్షద్వీపంలో ఉన్నటువంటి 7 పర్వతాలు వర్ణించి చెబుతున్నారు. గోమేధము, చంద్రము, నారదము, దుందుభి, సోమకము, సుమనసము, వైభ్రాజం అనే పేరు కలిగిన 7 పర్వతాలు ఉన్నాయి ప్లక్షద్వీపంలో అని. ఆ ప్లక్షద్వీపంలో ఉన్నటువంటి పర్వతాలను వర్ణించి వర్షాచలేషు రమ్యేషు సర్వేష్వేతేషు చానఖ. ఈ పర్వత ప్రాంతాల్లో నివసించే వాళ్ళందరూ కూడా దేవతలతో సమానమైన వాళ్లే. వాళ్ళ ఆయుర్దాయం చాలా గొప్పది, ఎన్నో సంవత్సరాలు వాళ్ళు జీవిస్తారు, ఆధివ్యాధులు ఉండవు. నాథయో వ్యాధయో చాపి సర్వకాల సుఖం హితతు. మానసికమైన ఆరాటాలు ఉండవు, తాపత్రయాలు ఉండవు, శారీరకమైనటువంటి రోగాలు ఉండవు, సుఖవంతమైనటువంటి జీవనం ఉన్నది అక్కడ. అందరూ దేవతలతో సమానమైనటువంటి వాళ్ళే. ఇంకా అక్కడ ప్రధానంగా నదులున్నాయి, 7 నదులున్నాయి ఆ ప్లక్షద్వీపంలో. అనుతప్త సిఖీచైవ విపాశా త్రిదివా క్షమ అమృత సుకృతా చైవ సప్తైతాః తత్ర నిమ్నగాః. ఆ ప్లక్షద్వీపంలో ఉన్న నదుల పేర్లు చెప్పారు. అనుతప్త, సిఖి, విపాశ, త్రిదివ, అక్లమ, అమృత, సుకృత అనే పేర్లు కలిగినటువంటి ప్రధానమైనటువంటి నదులు అక్కడ ఉన్నాయి. ఆ నీటిలో ఉన్నటువంటి జలాలు తాగేటువంటి వాళ్ళందరూ కూడా వృద్ధిక్షయాలు లేనటువంటి జీవనాన్ని గడుపుతూ ఉంటారు, ఆరోగ్యంగా ఉంటారు అని వర్ణించి చెప్పారు. అక్కడున్న ప్రజల యొక్క జీవనం ఎన్ని సంవత్సరాలు ఉంటుంది అంటే 5 వర్ష సహస్రాణి జనా జీవంతి అనామయా. 5000 సంవత్సరాల పాటు ఏ విధమైన అనారోగ్యాలు లేకుండా హాయిగా జీవిస్తారు 5000 సంవత్సరాలు. ఇది ప్లక్షద్వీపంలో వివరాలు చెబుతూ ఉన్నారు.
ఆ తదుపరి విశేషాలన్నీ కూడా మనం రేపటి ప్రవచనంలో తెలుసుకుందాం. అంతవరకు స్వస్తి. ఇప్పుడు పరాశర మహర్షి చెప్పినటువంటి విష్ణు స్తుతి, ఆ స్తుతిని మనందరం కలిసి చక్కగా పారాయణ చేద్దాం. అథ శ్రీ విష్ణు పురాణాంతర్గతే ద్వితీయాధ్యాయే పరాశరకృత శ్రీ విష్ణు స్తుతి శ్రీ పరాశర ఉవాచ అవికారాయ శుద్ధాయ నిత్యాయ పరమాత్మనే సదైక రూపాయ విష్ణవే సర్వజిష్ణవే నమో హిరణ్యగర్భాయ హరయే శంకరాయ చ వాసుదేవాయ తారాయ సర్గస్థిత్యంతకారిణే ఏకానేక స్వరూపాయ స్థూల సూక్ష్మాత్మనే నమః అవ్యక్త వ్యక్త భూతాయ విష్ణవే ముక్తి హేతవే సర్గస్థితి వినాశానాం జగతోస్య జగన్మయః మూలభూతో నమస్తస్మై విష్ణవే పరమాత్మనే ఆధారభూతం విశ్వస్య ఆప్యణీయాం సమణీయసాం ప్రణమ్య సర్వభూతస్థం అచ్యుతం పురుషోత్తమం జ్ఞానస్వరూపమత్యంతం నిర్మలం పరమార్థతః తమేవార్థస్వరూపేణ భ్రాంతి దర్శనత స్థితం విశ్వం గ్రసిష్ణుం విశ్వస్య స్థితౌ సర్గే తథా ప్రభుం ప్రణమ్య జగతామీశం అజమక్షరమవ్యయం కథయామి యథా పూర్వం దక్షాద్యైః మునిసత్తమైః పృష్టః ప్రోవాచ భగవాన్ అబ్జయోనిః పితామహః తైశ్చోక్తం పురుకుత్సాయ భూభుజే నర్మదా తటే సారస్వతాయ తేనాపి మహ్యం సారస్వతేన చ పరః పరాణాం పరమః పరమాత్మాత్మ సంస్థితః రూపవర్ణాది నిర్దేశ విశేషణ వివర్జితః అపక్షయ వినాశాభ్యాం పరిణామర్థి జన్మభిః వర్జితః శక్యతే వక్తుం యస్సదాస్तीति కేవలం
यः सदास्तीति केवलम् सर्वत्रासौ समस्तञ्च सर्वत्रासौ समस्तञ्च वसत्यत्रेति वै यतः वसत्यत्रेति वै यतः ततः स वासुदेवेति ततः स वासुदेवेति विद्वद्भिः परिपठ्यते विद्वद्भिः परिपठ्यते तद्ब्रह्म परमं नित्यम् तद्ब्रह्म परमं नित्यम् अजमक्षयमव्ययम् अजमक्षयमव्ययम् एकस्वरूपं च सदा एकस्वरूपं च सदा हेयाभावाच्च निर्मलम् हेयाभावाश्च निर्मलम् तदेतत्सर्वमेवासीत् तदेतत्सर्वमेवासीत् व्यक्ताव्यक्तस्वरूपवत् व्यक्ताव्यक्तस्वरूपवत् तथा पुरुषरूपेण तथा पुरुषरूपेण कालरूपेण च स्थितम् कालरूपेण च स्थितम् परस्य ब्रह्मणो रूपम् परस्य ब्रह्मणो रूपम् पुरुषः प्रथमं द्विज पुरुषः प्रथमं द्विज व्यक्ताव्यक्ते तथैवान्ये व्यक्ताव्यक्ते तथैवान्ये रूपे कालस्तथा परम् रूपे कालस्तथा परम् इति इति श्रीविष्णुपुराणान्तर्गते श्रीविष्णुपुराणान्तर्गते द्वितीयाध्याये द्वितीयाध्याये श्रीपराशरकृत श्रीपराशरकृत श्रीविष्णुस्तोत्रे श्रीविष्णुस्तोत्रे 15 శ్లోకాः 15 శ్లోకాः ఈ శ్లోకంలో ఇందులో ఉన్నటువంటి గొప్పతనం, ఈ స్తోత్రంలో ఉన్నటువంటి గొప్పతనం, సృష్టి స్థితి లయకారకుడు శ్రీ మహావిష్ణువే, అతడే ఆధారం, వ్యక్తస్వరూపుడు అవ్యక్త స్వరూపుడు అతడే అయి ఉన్నాడు. ఇంద్రియములకు కానీ తదితరములైనటువంటి జీవులకు అన్నింటికీ ఆధారభూతుడైనటువంటి వాడు, అణువు మొదలు బ్రహ్మాండం దాకా అంతా వ్యాపించి ఉన్నటువంటి వాడు, బ్రహ్మ విష్ణు మహేశ్వర స్వరూపుడైన వాడు ఆ శ్రీ మహావిష్ణువే అనే సారాంశంతో పరమాత్మ స్వరూపునిగా భావన చేసి పరాశరుల వారు ఆ విష్ణువుని స్తుతించారు. ఆ స్తోత్రాన్ని మనం భక్తి శ్రద్ధలతో పారాయణ చేసుకున్నాం. ఇప్పుడు అందరం కలిసి క్షమా ప్రార్థనాదులు పలుకుదాం. అథ క్షమా ప్రార్థన యదక్షర పద భ్రష్టం మాత్రాహీనం చ యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ నారాయణ నమోస్తుతే. అథ భగవత్ సమర్పణం కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యద్యత్ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి. అథ మంగళం శ్రియః కాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్థినాం శ్రీవేంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం.